గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గురించి వ్యాఖ్యానములు రాసినటువంటి వ్యాఖ్యానకర్తలకు, గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 51వ శ్లోకమునకు అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 51వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపరా సరోజా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ, నీ పతి అయిన శివుణ్ణి చూస్తున్నప్పుడు నీవు శృంగారభరితమైన చూపులను ప్రదర్శిస్తూ ఉంటావు. అలాగే ఇతరులైన వారిపైన నీవు బీభత్సమైనటువంటి చూపులతోనూ, నీ సవతి అయిన గంగ పైన రౌద్రమైన చూపులతోనూ, శివుని యొక్క వీరగాథలను వింటున్నప్పుడు అద్భుత రసమౌలికించేటువంటి చూపులను, శివుని ఆభరణములైనటువంటి పాములను చూసి భయం భయపుచమైనటువంటి భీతావహమైనటువంటి చూపులను, నీవు ఓడించినటువంటి ఎర్ర కలుగులను చూసినటువంటి వీరత్వం ఒప్పొంగేటువంటి చూపులను, నీ సఖిలైనటువంటి వారిపైన ఒక చిరుమందహాసము ప్రదర్శించేటువంటి చూపులను నీవు ప్రదర్శిస్తూ ఉంటావు. అలాగే నీ సేవకులను, నీ భక్తులను అయిన నాపైన కరుణాపూరితమైన చూపులను ప్రదర్శించుమా. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈశుని పైన పేరిమిగను ఇంకొకరైనను వెంపరగా నీ సబతైన గంగ పైన కసిగా పతిగాధలన్ అపూర్వ సహితన్ భుజంగమున వెంపరగా అరుణము కూడి వీరం సహితన్ యస్సులను ప్రేమగా చూసి మమున్ కనుందయన్. గురువు గారు ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క కన్నులను, అమ్మవారి యొక్క చూపులను గురించి ఈ శ్లోకము వివరించినట్టుగా మనం గ్రహిస్తూనే ఉంటాం. క్రిందటి శ్లోకంలో అమ్మవారి యొక్క వివిధమైనటువంటి చూపులను చూస్తూ ఆ చూపులు ఏ ప్రాంతమునందు పడుతున్నాయో ఆ విధమైనటువంటి పేరుతో ఆ ప్రాంతము పిలువబడింది అనే విధంగా ఆ శ్లోకంలో తెలియజేసి, ఈ శ్లోకంలో
వివిధమైనటువంటి సందర్భాలలో వివిధమైనటువంటి రసములతో కూడినటువంటి చూపులను ప్రదర్శిస్తూ ఉంటారని తెలియజేస్తూ, మనలాంటి భక్తులపై కరుణతో చూడవమ్మా అని అభ్యర్థిస్తున్నట్టుగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. మనము ఎదుటివాడిని చూసినప్పుడు అతను చూసే పద్ధతిని బట్టే, అతని చూపులను బట్టే మనకు తెలుస్తూ ఉంటుంది అతను ఎటువంటి ఆవేశముతో ఉన్నాడు, ఎటువంటి సందర్భంలో అతను ఏ విధముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాము. మనపై అతను అభిమానంగా ఉన్నాడా, అభిమానముతో మనం చూస్తున్నాడా, లేక కోపముతో చూస్తున్నాడా, జాలిగా చూస్తున్నాడా అన్న విషయాలను మనము అతను చూసినటువంటి చూపుల ద్వారానే గ్రహిస్తూ ఉంటాము కదా. మనిషికి అతను చూపుల ద్వారాను వారి హావభావముల ద్వారానే సగము భావాన్ని మనము అర్థం చేసుకుంటాము అన్న విషయము అందరికీ తెలిసినదే. ఇదే విధంగా అమ్మవారికి కూడా వివిధమైనటువంటి చూపులు ఉన్నాయి అన్న విధంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోక చేసినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అమ్మవారి యొక్క శృంగారభరితమైనటువంటి చూపులను మనము గ్రహించాలి అనుకుంటే, అమ్మవారు శివుడితో ఉన్నప్పుడు, శివుడిని చూస్తున్నప్పుడు, శివునితో సంభాషిస్తున్నప్పుడు అమ్మవారు అతనిలో శివునితో చూసినటువంటి చూపులు శృంగారభరితముగా ఉంటాయి. ఆ దృశ్యాన్ని మనము చూసినప్పుడు అమ్మవారి యొక్క శృంగారభరితమైన చూపులను మనము చూడగలుగుతాము అన్న విధంగా శంకరులు ఈ శ్లోకంలో తెలియజేశారు. అలాగే శివుడు కాకుండా ఇంకెవరైనా సరే చనువును ప్రదర్శిస్తూ వారికి ఉండేటువంటి హద్దును దాటుతున్నప్పుడు ఆవిడ చూసే చూపులు అతి బీభత్సంగా ఉంటాయి అన్న విధముగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ శ్లోకంలో. సవతైనటువంటి గంగాదేవి గురించి ప్రస్తావన తెచ్చిన, ఆమె గుర్తుకు వచ్చిన ఆవిడకు రౌద్రమైనటువంటి చూపులను ప్రదర్శిస్తూ ఉంటుంది అన్న విధంగా రచించారు శంకరుడు. అలాగే శివుడి యొక్క వీరగాథలను ఉంటున్నప్పుడు అతడు తన 3వ కన్నుతో మన్మధుడిని దహించిన సన్నివేశమును కానీ, లేక త్రిపురమును నాశనం చేసినటువంటి సన్నివేశాలను కానీ వినడము కానీ జ్ఞప్తికి వచ్చినప్పుడు కానీ ఆవిడ ఎంతో అద్భుతమైన రసాన్ని ప్రదర్శిస్తూ, విస్మయమును ప్రదర్శిస్తూ అటువంటి విస్మయపూరితమైనటువంటి చూపులను ఆవిడ చూస్తూ ఉంటారు అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగింది. అలాగే శివుడు ధరించినటువంటి భుజంగములను చూసినప్పుడు ఎంతో భీతావహమైన చూపులను ప్రదర్శిస్తుంది. తన సౌందర్యముతో ఎవరినైనా జయించగలను అటువంటి గర్వముతో కూడినటువంటి ఎర్ర కలువలను ఓడించినటువంటి అమ్మవారు వాడిని చూసినప్పుడు వీరత్వముతో కూడినటువంటి వీరత్వమును ఒలికించగలుగుతుండేటువంటి చూపులను ప్రదర్శిస్తూ ఉంటుందని, ఆవిడ స్నేహితులతో సంచరిస్తున్నప్పుడు, వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, హావభావములు కానీ హాస్యపూరితమైన సంభాషణలు చేస్తున్నప్పుడు ఎటువంటి హాస్యపూరితమైనటువంటి చూపులను ఆవిడ ప్రదర్శిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ, గురువు గారి లాంటి మనలాంటి భక్తులపైన కరుణాపూరితమైన చూపును మాపైన ప్రసరించవమ్మా అన్న విధంగా ఈ శ్లోక రచనను చేశారు శంకర భగవత్పాదులు. ఈ విధముగా జగదమ్మ తన కన్నులతో వివిధమైనటువంటి రసములను ప్రదర్శించేటువంటి విధంగా అమ్మవారి యొక్క చూపులు ఉంటాయి అన్న విధంగా శంకరులు ఈ శ్లోకాన్ని రచిస్తూ, మన మీద మాత్రము కరుణాపూరితమైన చూపులనే ప్రదర్శించాలి అన్న విధంగా ఒక అభ్యర్థన చేస్తున్నట్టుగా ఆయన రచించారు ఈ శ్లోకాన్ని. తదితర జనీ కుత్సనపరా అన్నారు. శివుడు కాకుండా ఇతరులపైన ఆవిడ యొక్క చూపు బీభత్సంగా ఉంటుంది అన్న విధంగా ఇక్కడ తెలియజేశారు. అంటే ఎవరైనా రాక్షసులు మనకి చూస్తూనే ఉంటాము. మనము దేవీ చరిత్రను, అమ్మవారి యొక్క వీరగాథలను మనం వింటున్నప్పుడు
చేస్తున్నప్పుడు అందులో కనిపిస్తూనే ఉంటుంది. రాక్షసులతో సంభాషణ చేస్తున్నప్పుడు, రాక్షసులు ఆమెతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక విధమైనటువంటి జుగుప్సాపరమైనటువంటి చూపులతో ఆవిడ వాళ్ళను చూసింది అన్న విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పదాన్ని వివరిస్తూ 26వ శ్లోకంలో విరించి పంచత్వం అనే శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. అందులో ఆయన చెప్పినది ఏంటంటే, బ్రహ్మ మొదలగు వారందరూ కూడా కాలగతిని పొందుతారే కానీ శివుడు మాత్రము, పరమశివుడు మాత్రము అతను స్థిరముగా అలాగే ఉంటాడు, ఆమెతోటు సంచరిస్తూ ఉంటాడు అన్న విధంగా ఆ శ్లోకాన్ని రచించిన దానికి ఇక్కడ భావాన్ని తెలియజేస్తున్నట్టుగా, ఆమె యొక్క చూపులు పడిన వారు ముఖ్యంగా శివుణ్ణి చూసినప్పుడు ఆవిడ చూపినటువంటి అనురాగమైన చూపులు పడినవాడు కాబట్టి శివుడు తప్ప మిగతా వారు కాలగతిని పొందుతారు అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.